రోహిణి, ప్రభావతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ప్రభావతి రోహిణిని గట్టిగా నిలదీసి అడుగుతుంది. "ఎక్కడా? మీ నాన్నెక్కడా? మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో గద్దలా తిరుగుతూనే ఉందా? ఎప్పటికి వస్తాడు? ఏం చెప్పినా నమ్ముతుందిలే అనుకుంటున్నావా? నన్ను వెర్రిదాన్ని చేద్దాం అనుకుంటున్నావా?" అని అడగగానే రోహిణి ఏం చెప్పాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటుంది. ప్రభావతి మాత్రం చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది రోహిణి మీద. "మా మనోజ్‌కి అసలు అత్తారిల్లు అనేది ఒకటుందా? నీకు పుట్టినిల్లు ఉందా?" అని అడుగుతుంది రోహిణిని. రోహిణి బాధతో, "నన్ను ఎందుకు ఇలా బాధ పెడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య" అని ప్రభావతితో చెప్పగానే ప్రభావతి, "మీ నాన్నగారి గురించి అడగడం మానేయాలా? మీ నాన్నగారు ఎలాగైనా ఇప్పుడు ఇక్కడికి రావాలి. లేదంటే అస్సలు ఊరుకోను. మీ నాన్నగారు రాకపోతే నీ గతి ఏంటో తెలిసేలా చేస్తాను. నీ బతుకేంటో అర్థమయ్యేలా చేస్తాను. ఈ ఇంట్లో నీ పొజిషన్ ఏంటో తెలిసేలా చేస్తాను" అని రోహిణికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. రోహిణి మాత్రం ఏడుస్తూ ఏం చెప్పాలో అర్థం కాక ప్రభావతి వైపే చూస్తూ ఉంటుంది.